హాయ్, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు మనం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి గురించి మాట్లాడుతాము. కాబట్టి ప్రజలు మన నుండి అడిగే అత్యంత సాధారణ ప్రశ్న, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటే ఏమిటి? సరే, సమాధానం చాలా సులభం. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అనేది మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడంలో విఫలమైనప్పుడు సంభవించే పరిస్థితి. ఇది క్రమంగా తన విధులను కోల్పోతుంది. సాధారణంగా మీరు మద్యపానం, ధూమపానం లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని గడిపినప్పుడు ఇది ప్రారంభమవుతుంది. ఇది అధిక రక్తపోటు మరియు చక్కెర వంటి సమస్యలను కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధారణం. మరియు ఈ సమస్యలు సిడి వంటి మరిన్ని సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మనకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉంటే మనకు ఎలా తెలుస్తుంది? దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీ మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసే ఏకైక అవయవం. మరియు మూత్రపిండాలు మీ శరీరం నుండి వ్యర్థాలు మరియు విషాలను కూడా తొలగిస్తాయి. అందువల్ల ఆ టాక్సిన్స్ మీ శరీరం నుండి మూత్రం రూపంలో బయటకు వస్తాయి. మరియు మనకు క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉందా లేదా అని ఎలా పరీక్షించాలి? బాగా, ఇది తరచుగా రక్త పరీక్షలు మరియు మూత్ర నమూనాలతో నిర్ధారణ చేయబడుతుంది. అయితే పరిస్థితి అధ్వాన్నంగా మారే వరకు ప్రజలు ఈ పరీక్షలు చేయరు. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అలాగే తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నట్లయితే మీరు కొన్ని అలవాట్ల ద్వారా మీ వ్యాధి యొక్క పురోగతిని తిప్పికొట్టవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. అలవాట్లు అంటే సరైన ఆహారం, మంచి వ్యాయామాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి. ఎందుకంటే ఈ అలవాట్లు కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రజలను అనుమతిస్తాయి. తదుపరి ప్రశ్న ఏమిటంటే, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? మీరు చివరి దశకు చేరుకునే వరకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కనిపించదు. కొన్ని సంకేతాలు మరియు లక్షణాలలో వికారం, వాంతులు, ఆకలి లేకపోవటం, అలసట, బలహీనత, నిద్రలో ఇబ్బంది మరియు ఏకాగ్రతతో ఇబ్బందులు ఉన్నాయి. ఇది మీ మూత్రం పరిమాణం లేదా మీ మూత్రం రంగుపై కూడా ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి యొక్క తదుపరి దశలలో ప్రజలు పాదాలు మరియు చీలమండలలో వాపు, దురద, మెలికలు మరియు కండరాల తిమ్మిరి, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం మరియు నురుగుతో కూడిన మూత్రం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. బాగా, ఈ లక్షణాలు నిర్దిష్టంగా లేవు అంటే ఈ సంకేతాలు మరియు లక్షణాలు చాలా విభిన్న వ్యాధుల సంకేతాలు కూడా కావచ్చు. అందుకే ప్రజలు ఈ ప్రధాన లక్షణాలను విస్మరిస్తారు మరియు ఉపశమనం పొందడానికి నొప్పి నివారణ మందులను తీసుకుంటారు, కానీ అది చెడ్డది. కాబట్టి మీకు ఈ సంకేతాలు మరియు లక్షణాలు ఉంటే మీ వైద్యుడిని సందర్శించి సరైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమైన పని. మీకు ఎలా అనిపిస్తుందో మీ వైద్యుడికి తెలియజేయండి మరియు ఫలితాలు సాధారణంగా ఉన్నాయా లేదా అని చూడండి. కిడ్నీ రోగులు తరచుగా అడిగే తదుపరి ప్రశ్న, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రమాదకరమా? కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అవును, ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం ఈ వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది పూర్తి మూత్రపిండ వైఫల్యం వరకు పురోగమిస్తుంది మరియు ఇతర అవయవాలకు కూడా సమస్యలను సృష్టించడం ప్రారంభించవచ్చు. జీవితాన్ని కాపాడుకోవడానికి కిడ్నీలు చాలా అవసరమని మనందరికీ తెలుసు. కానీ మీరు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నట్లయితే అప్పుడు మీ కిడ్నీ పూర్తిగా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి మూత్రపిండ వైఫల్యం లేదా ఆకస్మిక మరణం వంటి తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని మనం ఎలా నిర్ధారించగలము? దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి ప్రధాన కారణం శరీరంలో క్రియాటినిన్, యూరియా మరియు పొటాషియం వంటి టాక్సిన్స్ పేరుకుపోవడమే. ఈ వ్యర్థ పదార్థాల పెరుగుదల మూత్రపిండాలు మరియు ఇతర అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని నిర్ధారించడానికి మీరు శరీరంలో మీ క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను తనిఖీ చేయాలి.
క్రియేటినిన్ స్థాయిలు 0.5 నుండి 1.14 mg/dl వరకు ఉంటే ఈ విలువలు సాధారణమైనవి. కానీ ఈ విలువలు ఎక్కువగా ఉంటే మీ కిడ్నీ విఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి ఎలా చికిత్స చేస్తారు? మీరు చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా మూత్రపిండ వైఫల్యానికి అంతర్లీన కారణాన్ని కనుగొనండి. మరియు ఈ కారణాలను మందులు తీసుకోవడం, జీవనశైలిని మార్చడం, బరువు తగ్గడం, వ్యాయామం చేయడం మరియు ధూమపానం మానేయడం వంటి సహజ చికిత్సలతో చికిత్స చేయవచ్చు. అలాగే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి అనేక రకాల చికిత్సలు ఉన్నాయి, కానీ ఆ చికిత్సలు దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి కిడ్నీ వ్యాధికి మూలకారణాన్ని కనుగొని సరైన జాగ్రత్తతో సమయానికి నయం చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని నివారించడానికి మీరు ఏమి చేయవచ్చు? సరే, ధూమపానం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి మీ కిడ్నీని దెబ్బతీసే కొన్ని ప్రమాద కారకాలు ఉన్నాయి. మీ జీవితాన్ని మార్చుకోకుండా మీ కిడ్నీ బాగుపడదు. కాబట్టి మీ రోజువారీ అలవాట్లను మార్చుకోవడం మరియు మీ మూత్రపిండాలు మరియు శరీరాన్ని ప్రభావితం చేసే అన్ని చెడు అలవాట్లను వదిలివేయడం మంచిది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు అడిగే తదుపరి ప్రశ్న ఏమిటంటే, నా కిడ్నీ ఆరోగ్యానికి నేను చేయగలిగిన ఉత్తమమైన మరియు చెత్త విషయాలు ఏమిటి? మీ మూత్రపిండ వ్యాధికి మీరు చేయగలిగే చెత్త విషయాలు దానిని విస్మరించడం. ఎందుకంటే ఈ లక్షణాలను విస్మరించడం తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. మరియు మీ మూత్రపిండాల కోసం మీరు చేయగలిగిన గొప్పదనం ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం, ఆరోగ్యంగా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు రెగ్యులర్ చెకప్ కోసం మీ వైద్యుడిని చూడండి. కాబట్టి ఇదంతా ఈరోజు కోసం. మరియు మీకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే వ్యాఖ్య పెట్టెలో పేర్కొనండి మరియు మేము మా తదుపరి వీడియోలలో ఆ ప్రశ్నలను కవర్ చేస్తాము. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి మరియు నేను వీడియోలో పేర్కొన్న అన్ని సూచనలను అనుసరించండి. ఈ వీడియో యొక్క వివరణ పెట్టెలో నేను కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ డైట్ చార్ట్ కోసం లింక్ను అందించాను. మీరు ఆ సేవను ఉచితంగా పొందవచ్చు. దీనితో నాకు గుడ్ బై చెప్పడానికి అనుమతించండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.